నీ వాక్యము నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగై ఉంది. ఈ గ్రంథం లేకుంటే దారి తప్పిపోయేదాన్ని కదా. ఇది నా జీవితానికి దిక్సూచి కదా. అనేకుల నీతి మార్గంలో నడిపించడానికి ఈ పరిశుద్ధ గ్రంథంలో విలువైన మాటలు, జీవపు మాటలు రాసి పెట్టినావు కదా. ఎంత శ్రేష్టమైంది. సెల్ ఫోన్లో బైబిల్ చూడడం కాదు, పుస్తకం హస్తభూషణం, నీ చేతికి అలంకారం. ఇది నేను పక్కన పెడితే నా జీవితం పాడైపోతుంది. ఇది కావాలి. నేను ఎప్పుడు దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి. ఎ డివైన్ బుక్ విచ్ గివ్స్ యూ లైఫ్. ఇది చదవకుండా మరి గృహాల్లో యవనస్తులు ఎలాగో దారి తప్పిపోతున్నారు. వారికి పరిశుద్ధ గ్రంథం వద్దు. చాలా విచారకరమైన కార్యాలండి. పాడైపోతున్నారు పిల్లలు. చిన్న బిడ్డలు సెల్ ఫోన్ లేకుండా అన్నం తిన్నారండి. ఐప్యాడ్ చూపెడితేనే వాడు ముద్ద మింగుతాడు. ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అవర్ చిల్డ్రన్? ఇర్మియా భక్తుడు అంటున్నాడు, పిల్లల కొరకు ప్రార్థన చేయమంటే ఎక్కడ చేస్తున్నారు తల్లులకు ప్రార్థన చేయడానికి సమయం లేదు. అది ఎంత తీరని నష్టం. పిల్లల కొరకు మనం పెట్టే పెట్టుబడి ప్రార్థన తప్ప మరేముంది? ప్రేయర్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్. అందుకే నా జనులు నా యొద్దకు మరలి రావాలి, నేను వారిని ఆశీర్వదిస్తాను, వారి పాపములు పరిహరిస్తాను.